బాగా ఎక్సైట్మెంట్ తోటి వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసిన. ఫస్ట్ డే వ్లాగ్ మాత్రం మంచిగా పెట్టిన. సో సెకండ్ డే వ్లాగ్ చేసేటప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. అట్లా వ్లాగ్స్ మీద వ్లాగ్స్ పెట్టుకుంటూ పోయినా. సో సడన్గా ఎందుకు వ్లాగ్స్ ఆపేసిన, చాలామందికి డౌట్ వచ్చింది ఉంటుంది. అంటే చాలామందికి అంటే నా వీడియోలో వేలల్లో లక్షలలో ఏం చూడరు. సో చూసే కొంతమందికైనా డౌట్ వచ్చి ఉంటుంది, ఏంటబ్బా ఈమె ఏదో ఒకటి స్టార్ట్ చేస్తుంది ఆపేస్తుంది అని అనుకుంటుండొచ్చు. సో ఇంతకుముందు వీడియోలోనే చెప్పిన 2020లోనే స్టార్ట్ చేసిన. అండ్ 2020లో స్టార్ట్ చేసి మళ్ళీ రొటీన్ వర్క్, బొటిక్ వర్క్, బిజినెస్ వర్క్ ఇది అనుకుంటూ అసలు యూట్యూబ్ మీద నేను కాన్సన్ట్రేషన్ చేయలేదు. సో సడన్గా ఎందుకో వ్లాగింగ్ చేయాలనిపించింది. సో వ్లాగింగ్ స్టార్ట్ చేసిన. సో వ్లాగింగ్ ఎందుకు స్టార్ట్ చేసిన, ఎందుకంటే నందిని వచ్చింది, నాకు ఫుల్ టైం హెల్ప్ చేస్తుంది, పని తొందరగా అయిపోతుంది. సో ఆ కొంచెం మిగిలిన టైంలో వ్లాగింగ్ చేద్దాము, తర్వాత మళ్ళీ బొటిక్ వర్క్ ఎట్లాగో ఉంటుంది కదా అని చెప్పేసి మంచిగా వ్లాగింగ్ స్టార్ట్ చేసిన. ఒక రేంజ్లో వెళ్తున్నా, మంచి ఇంట్రెస్ట్ వచ్చింది, ఒక రేంజ్లో వెళ్తున్నా. సడన్గా నందిని ఒకరోజు పెద్ద బాంబు వేసింది. ఏంటంటే నేను పని ఆపేస్తాను అని. ఎందుకంటే తనకంటూ సొంత పొలం ఉంది. సో వాళ్ళ పొలం పనులు చేసుకోవాలి, వాళ్ళే పంట పండించుకోవాలని డిసైడ్ అయిపోయింది. ఫైన్ డే కాల్ చేసి అమ్మ నేను ఒక 4 days రానని చెప్పింది. సో తను ఎప్పుడు 4 days మానేయదు ఎందుకు అని డౌట్ వచ్చింది. సో నెక్స్ట్ డే ఊరుకొని మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేస్తే ఇది సంగతి అమ్మ నేను రాను అని చెప్పింది. సో వీ నెవర్ స్టాప్ ఎనీ వన్ గ్రోయింగ్ అనమాట. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళ పొలం పని వాళ్ళు చేసుకుంటా అంటున్నారు కదా, సరే అని చెప్పేసి వదిలేసిన. ఇప్పుడు ఏమైంది, కొత్త పనులను పెట్టుకోవాలంటే మళ్ళీ వాళ్ళు మనకు అలవాటు అవ్వాలా. సో ఇదంతా కాదు అని చెప్పేసి ఇంట్లో పని అంతా నేనే చేసుకుంటున్నా, బయట పనికి మాత్రం పెట్టుకున్నా. సో ఇప్పుడు ఇంట్లో పని, బొటిక్ పని, ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేసినామా ఆ పని. సో ఇవన్నీ హెట్టిక్ అయిపోయి వ్లాగ్స్ తీసి పెట్టినవి కూడా అసలు ఎడిటింగ్ అవ్వట్లేదు. సమ్మర్లో ఎన్ని వ్లాగ్స్ తీసి పెట్టానో అసలు అవన్నీ ఎడిటింగ్ కూడా అవ్వట్లేదు. సో అదండి నా స్టోరీ. ఎప్పుడు ఏదో ఒకటి బ్రేక్ వచ్చేస్తుంది. బై ద వే నా కొత్త లుక్ ఎట్లుంది, కొత్త లుక్క పాడ, కళ్ళు దొబ్బినాయి, అద్దాలు వచ్చినాయి, ఏం చేస్తాం.